హాయ్ అండి. రాజీ హోమ్ ఫుడ్స్‌కి వెల్కమ్. ఈరోజు వీడియోలో దోసకాయ రొట్టె పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ దోసకాయ రొట్టె పచ్చడిని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 10-15 దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పచ్చిమిర్చిని ఒక 5 నిమిషాల పాటు లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న రోల్‌ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే 2 రెమ్మల పచ్చి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మరొకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి మెత్తగా నూరుకుంటే సరిపోతుందండి. ఈ దోసకాయ పచ్చడిని మిక్సీలో తయారు చేసుకోవాలనుకుంటే ఇదే పద్ధతిలోనే మొత్తం వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు చక్కగా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. పచ్చడి బాగా మెత్తగా అయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడిలోకి మనం తిరువాత వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే తిరువాత వేసుకోవడం వల్ల కారం, పులుపు అనేది తగ్గిపోతుందండి. ఈ పచ్చడి అనేది ఇలానే బావుంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. వేడి వేడి అన్నంలో కొద్దిగా దోసకాయ పచ్చడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఈ దోసకాయ పచ్చడిని ఇంతకుముందు మీరెలా చేసినా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. రుచి చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరికి నచ్చుతుందండి ఈ పచ్చడనేది. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో, మీరు ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచ్.